హ్యాపీ వరల్డ్ కిడ్నీ డే. ఏంటి మార్చ్ 13th ఏంటి దేనికి? యాక్చువల్లీ మార్చ్ 13th ఇంటర్నేషనల్ గా వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేస్తారు. ఈ వరల్డ్ కిడ్నీ డే ఎందుకు చేస్తారంటే గ్రోయింగ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే ఇయర్ బై ఇయర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ మార్చ్ 13 చేస్తారు. ఎవ్రీ ఇయర్ దే కమ్ విత్ న్యూ స్లోగన్. ఇయర్ స్లోగన్ ఏంటంటే ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే? ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే సార్? మీరు చెప్పాలి, టెస్ట్ చేసి చెప్పాలి. ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే అంటే మనం వీ హ్యావ్ టు ఫస్ట్ టెస్ట్ ద కిడ్నీస్. సో మన కిడ్నీస్ ఓకే కాదా అని చెప్పాలంటే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు మనకి ఏ ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ, ఏ డిజీజ్ వల్ల మన కిడ్నీస్ పాడవుతారో తెలుసుకోవాలి. దాన్ని ఎర్లీగా ఎలా డయాగ్నోస్ చేసుకోవాలో తెలియాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలని కూడా మనం తెలుసుకోవాలి. సో దీనిలో భాగంగా మనం ఎవరైనా మన ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గా చూస్తే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇవి 75% కాజ్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో మిగతా 25% జెనెటిక్ గా వచ్చేవి, కొన్ని కిడ్నీ స్టోన్స్ వల్ల పాడైపోయి లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల పాడైపోయి అలా ఉంటాయి సార్. బట్ 75% ఇస్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ మనకు తెలిసిన వాళ్ళు మన ఇన్ అండ్ అరౌండ్ మనకి డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు సరిగ్గా బీపీ అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఈ కిడ్నీస్ పని పాడవుతాయి. సో జనరల్ గా ఈ బీపీ గానీ హైపర్ టెన్షన్ గానీ వచ్చిన మోస్ట్ సఫరర్స్ అంటున్నారు. సో హౌ టు ఓవర్కమ్? సో దీనికి ఏంటంటే మనం ప్రాపర్ గా బ్లడ్ షుగర్ అండ్ బీపీ మనం కంట్రోల్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది ఎలాగ మిస్లీడ్ అవుతారంటే నాకు బీపీ ఎక్కువైతే తెలిసిపోతుంది, అయితే నాకు బీపీ ఉంటే తెలిసిపోద్ది, నాకు షుగర్ ఎక్కువ ఉంటే తెలిసిపోద్ది అని అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బీపీ షుగర్ కి సిమ్టమ్స్ ఉండవు, చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉంటాయి. సో రెగ్యులర్ గా కూడా చెకప్ చేయించుకోకపోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే లాంగ్ టర్మ్, అంటే ఇది వెంటనే వచ్చేది కాదు, కొన్ని ఇయర్స్ పాటు సరిగ్గా బీపీ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్లే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో ఒక 1 year వచ్చి హై బీపీ వచ్చి కిడ్నీ పాడైపోవడం అలా ఎప్పుడు ఉంటుంది. సో లాంగ్ టర్మ్ లో బీపీ షుగర్ అంటే అబ్యూస్ చేస్తున్నాం అన్నమాట మన బాడీని. బీపీ షుగర్ కంట్రోల్ చేయకుండా మనం సరిగ్గా ట్రీట్ చేయకుండా ఉండటం వల్లే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. యంగర్ జనరేషన్ మోస్ట్ ఎఫెక్టెడ్ గా కనబడుతున్నారు. యంగర్ జనరేషన్ లో వచ్చేవి చాలా మటుకి జెనెటిక్ రిలేటెడ్ గా ఉంటాయి. దాన్ని కూడా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే యూజువల్ గా వాళ్ళ ప్రజెంటింగ్ సింటమ్ ఏముంటుందంటే హై బీపీ వస్తుంది. యంగ్ పీపుల్ హై బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. యూరిన్ లో కూడా ప్రోటీన్స్ పోతాయి వాళ్ళకి, అది మన యూరిన్ టెస్ట్ లో తెలుస్తుంది. కొంతమంది యంగ్ డయాబెటిక్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళలో కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఎర్లీ టెస్టింగ్, ఇందులో ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ టెస్టింగ్, డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ఈ ఇయర్ ఆప్షన్ అన్నమాట, ఇయర్ క్యాప్షన్ అన్నమాట. సో వీళ్ళకి ఎర్లీగా కిడ్నీ బయాప్సీ చేసి దానికి తగ్గట్టు మన ట్రీట్మెంట్, కిడ్నీ డొనేషన్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీ ఏదైతే డాక్టర్ సత్య కిడ్నీ సెంటర్, మీ పేరే సత్యప్రసాద్ గారు, పబ్లిక్ ని బాగా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు. ఈ ఇయర్ థీమ్ కూడా ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే. ఓకే అన్నది చెప్పడానికి మనం సరిపోదు, ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు, మనం ఏది మనల్ని మనం నిర్ధారించుకోవాలి. తప్పకుండా అందరూ టెస్ట్ చేయించుకోండి, ఎందుకంటే ఆరోగ్యకరమైన సమాజం ఆరోగ్యకరమైన అభివృద్ధికి దారితీస్తారు. హెల్దీ పాపులేషన్ హెల్దీ గ్రోత్ కు ఉపయోగపడతారు. సో అందరు కూడా హెల్దీగా ఉండడానికి ఏం చెయ్యాలి అంటే డిటెక్ట్ ఎర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను కూడా ఈ రోజున ఏదైతే బీపీ షుగర్ క్రియాటిన్ టెస్ట్ చేయించుకుంటున్నాను, నేను కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు మీరు కూడా తప్పకుండా బీపీ షుగర్ క్రియాటిన్ టెస్ట్ చేయించుకొని మీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయించుకోవాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను.